ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మస్తు ఇంట్రెస్టింగ్ లైట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇది కొత్త బ్రాండ్, కాల్బార్ అనే బ్రాండ్ నాకు 2 నెలల కింద కాంటాక్ట్ చేసి మా దగ్గర ఒక లైట్ లాంచ్ చేస్తున్నాము, అంటే మేము లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము, మీరు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి అని చెప్పేసి వాళ్ళు స్పెక్ షీట్ పంపించారు నాకు. అయితే నేను అవి చూసి అబ్బా మస్తు ఉంది, ఇది ఇట్లాంటి ఫీచర్స్ ఉన్న లైట్ నేను ఏ బ్రాండ్లో కూడా చూడలేదు, యునీక్ ఉంటుంది, మన ఛానల్ పైన ఈ కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి నేను పంపించమన్నాను. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది, వేరే కంట్రీ నుంచి నాకు వచ్చింది. అయితే మన ఇండియా డిస్ట్రిబ్యూటర్, డీలర్ లింక్స్ అవన్నీ వాళ్ళు తర్వాత ప్రొవైడ్ చేస్తామన్నారు. నేను తర్వాత వచ్చిన తర్వాత అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేసేస్తాను. ఇంకా బయట కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం కస్టమ్ డ్యూటీస్ కూడా పడినాయి నాకు. 15 days అట్లా పట్టింది నాకు డెలివరీ అవ్వడానికి. అవి పే చేసి తీసేసుకున్నాను నేను. డిహెచ్ఎల్ నుంచి వచ్చింది. 42% వరకు అట్లా మీకు కస్టమ్ ఛార్జెస్ పడతాయి ఏవన్నా ఐటమ్ మీరు బయట నుంచి వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటే. చాలామంది అలీబాబా నుంచి అట్లా తెప్పించుకుంటే ఏమి అంటే ఫార్మాలిటీస్ ఏముంటాయి, దాని ప్రొసీజర్ ఏంటి అని అడుగుతారు కదా. నథింగ్, ఏం లేదు, మీరు తెప్పించుకోవచ్చు. కాకపోతే 42% ఆ రేంజ్లో మీకు దాని ప్రైజింగ్ వాల్యూ మీద అంత పర్సెంటేజ్ మీరు కస్టమ్ డ్యూటీస్ పే చేసుకొని విడిపించుకోవాలి. అందుకే ఇవాళ రేపు అన్నీ మన ఇండియాలో దొరుకుతున్నాయి కాబట్టి మరీ రిస్క్ తీసుకొని వేరే కంట్రీ నుంచి తెప్పించుకునే అవసరం లేదు. ఇప్పుడు నాకంటే ఇది రివ్యూ యూనిట్ వచ్చింది, అయితే నేను మినిమం కస్టమ్ ఛార్జెస్ పే చేసేసి తీసుకున్నాను. జస్ట్ ఫర్ మన ఛానల్, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారని చెప్పేసి. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇలాంటి ఫీచర్స్ ఉన్న లైట్ మీరు కాదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఏ బ్రాండ్లో కూడా చూడలేదు. ఇది నార్మల్ ఎల్ఈడి లైట్ కానే కాదు, మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ బాక్స్లో ఏముందో చూసేసుకుందాం. ఈ ఎల్ఈడి లైట్ ఇలాంటి సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. మోడల్ CL60R RGB COB వీడియో లైట్. COB అంటే చిప్ ఆన్ బోర్డ్, అంటే సెంటర్లో చిప్ ఉంటుంది, దాంట్లోంచి లైటింగ్. తర్వాత మీకు డెమో కూడా చూపిస్తాను. వర్క్ విత్ కాల్బర్ స్టూడియో అని రాస్తుంది. యాప్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ అంటే CRI లెవెల్స్ 97+, బీమ్ యాంగిల్ 120 degrees ఉంది, రిఫ్లెక్టర్ పెడితే 15 degrees అవుతుంది. ఇంకా 2700 నుంచి 6500 degrees కెల్విన్స్, కలర్ టెంపరేచర్ అడ్జస్టబుల్. RGB లైటింగ్, మ్యాక్స్ అవుట్పుట్ 60 నుంచి 65 watts ఉంటుంది. స్మార్ట్ మోడ్, క్వైట్ మోడ్ ఉంది. అల్యూమినియం అలాయ్ ప్లస్ ABS బాడీ, క్వైట్ ఆపరేషన్, అల్ట్రా కాంపాక్ట్ డిజైన్, మ్యాట్రిక్స్ కంట్రోల్, అన్నీ మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు మొత్తం కంప్లీట్ డెమో కూడా చూపిస్తాను. మీకు COB చిప్ని బ్లాక్ చేయొద్దని పైన రాసుంది, అంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది కదా. ఇది మొత్తం కిట్ అంతా ఇట్లాంటి నీట్ ఒక క్యారీ కేస్లో ప్యాక్ చేసి వచ్చింది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి చాలా డీసెంట్ ఉంది క్యారీ కేస్ అది. ఇంకా మీకు ఒకటి షోల్డర్ స్ట్రాప్ కూడా వచ్చింది ఇటు సైడ్ జిప్పర్ సెక్షన్లో. ఇది మీరు దానికి పెట్టి క్యారీ చేసుకొని అవుట్డోర్ షూటింగ్లో అట్లా ఉన్నప్పుడు ఈజీ ఉంటుంది తీసుకెళ్ళడానికి. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో దాని కంప్లీట్ లైటింగ్ మోడ్స్, ఇంకా దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ రాసింది. ఇంకా ఇక్కడ మీరు దాని రిఫ్లెక్టర్ చూడొచ్చు. ఇది పెడితే 15 degrees ఉంటుంది దాని బీమ్ యాంగిల్. ఇది బోయన్స్ మౌంటే, ఇది అడాప్టర్ రింగ్ పెట్టి పెట్టాలి. చాలా లైట్ వెయిట్ కాంపాక్ట్ డిజైన్ ఉంది. ఇంకోటి మీకు 80 watt ఒకటి Type-C PD 3.0 అడాప్టర్ వచ్చింది. దానికి పెట్టి మీరు యూస్ చేయొచ్చు పవర్ పైన, లేకపోతే మీరు మౌంట్ బ్యాటరీలు ఉంటే బ్యాటరీ పైన కూడా రన్ చేయొచ్చు. ఇంకోటి ట్రైపాడ్కి పెట్టడానికి ఒకటి మౌంట్ వచ్చింది. ఇది లైట్కి ఫిక్స్ చేసి మీరు ట్రైపాడ్ దీంతో పాటు రాదు, మీరు సపరేట్ తీసుకోవాలి. బాగుంది మౌంట్ క్వాలిటీ. ఉట్టి మౌంటే 150 grams అట్లా వెయిట్ ఉంటుంది, అంటే టోటల్ లైట్కి పెట్టిన తర్వాత మీకు 750 grams అవుతుంది. ఈ సిలికాన్ పైన వచ్చింది కదా కవర్, ఈ ఫిల్మ్ ఇదంతా మీరు తీసేయాలి యూజ్ చేసే ముందు. యూజ్ లేనప్పుడు దాన్ని పెట్టాలి, కానీ ఆన్లో ఉన్నప్పుడు దాన్ని కవర్ పెట్టొద్దు. ఇదే COB చిప్ ఆన్ బోర్డ్. అందులో ఏంటంటే మీకు RGBW లైటింగ్ ఉంటుంది, అంటే రెడ్, గ్రీన్, బ్లూ, వైట్. ఇక్కడ మీరు దాని వెంటిలేషన్ అది చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మొత్తం మెటల్ బ్లాక్ లాగా ఉండేసి ఇక్కడ అన్నీ మీకు దాని స్లైడింగ్ సిస్టమ్ చూస్తున్నారు కదా, దాంట్లో 10 packs వరకు మీరు ఒకదానికొకటి అటాచ్ చేసి 650 watts లైటింగ్ అవుట్పుట్ కూడా దీనిపైన పెట్టి తెచ్చుకోవచ్చు మీరు. అంటే ఒకటే పెద్ద బ్లాక్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కాల్బార్ బ్రాండింగ్, CL60R మోడల్ అవన్నీ చూడవచ్చు. బ్యాక్ సైడ్ దాని డిస్ప్లే, Type-C పోర్ట్, దాని అడాప్టర్, మీరు బ్యాటరీ పైన రన్ చేయడానికి పవర్ బటన్, ఇంకా సెట్ బటన్, రేట్, ఎఫెక్ట్, మోడ్, ఇవన్నీ తర్వాత చూపిస్తాను మీకు. దానికి 2 డైల్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. డిస్ప్లే కూడా ఆన్ చేసి తర్వాత మీకు చూపించేస్తాను. కాంపాక్ట్ ఉండి లైట్ వెయిట్ ఉండేసి డిజైనింగ్ అది చాలా ఖతర్నాక్ ఉంది. దానిపైన ఈ అడాప్టర్ రింగ్ పెట్టేసి మీరు ఇది రిఫ్లెక్టర్ ఇట్లా అటాచ్ చేయొచ్చు. వేరే ఐటమ్స్ అన్ని సాఫ్ట్ బాక్స్లో డైరెక్ట్ ఆ రింగ్కే అటాచ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం ఆన్ చేసి ప్లగ్లో పెట్టి మీకు కంప్లీట్ లైటింగ్ అవుట్పుట్, ఇంకా దాని కలర్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఫుల్ డెమో నెక్స్ట్ క్లిప్లో ఇచ్చేస్తాను.
ఇప్పుడు నేను మీకు Colbor CL60R RGB LED లైట్ది కంప్లీట్ డెమో ఇస్తాను. సింపుల్ లైటే ఇది. జస్ట్ నేను ఇప్పుడు ఇనిషియల్ బ్రైట్నెస్ 25% ఉండేలాగా సెట్ చేశాను. 5600 డిగ్రీస్ కెల్విన్స్ పైన బ్రైట్నెస్. అంటే ఈ రిఫ్లెక్టర్ చూస్తున్నారు కదా, దీనికి బోన్స్ మౌంట్ ఉంది. ఈ రిఫ్లెక్టర్ చిన్నగా ఉంది కాబట్టి ఒక అడాప్టర్ ఇచ్చి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. మీరు వేరే బోన్స్ మౌంట్ ఉన్న అన్ని యాక్సెసరీస్ దీనిపైన యూజ్ చేయొచ్చు. సింపుల్ LED లైట్. కాకపోతే నా దగ్గర ప్రీవియస్లీ ఉన్న వాటిల్లో కలర్ టెంపరేచర్ కానివ్వండి, ఎఫెక్ట్స్, RGB లైట్స్ అవన్నీ రాకపోయేవి. ఫిక్స్ లైట్ అంటే టెంపరేచర్ ఉండేది. డే లైట్ అయితే డే లైట్, టంగ్స్టన్ లైట్ అయితే టంగ్స్టన్ లైట్ అట్లా ఉండేది. ఇందులో ఏంటంటే కంప్లీట్లీ వేరియబుల్ ఉంది. మీకు లైటింగ్ టెంపరేచర్ కూడా వేరీ చేసుకోవచ్చు, మొత్తం కూల్ నుంచి వామ్ వరకు. ఇంకా మీరు ఎఫెక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే రకరకాల సినిమాటిక్ ఎఫెక్ట్స్, ఇప్పుడు థండర్ లాంటిది, అంబులెన్స్, ఫైర్ వర్క్స్ అన్నీ ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా మీరు కలర్ హ్యూ కూడా మార్చుకోవచ్చు. అంటే రకరకాల రెడ్, బ్లూ, గ్రీన్ ఇట్లా బ్యాక్గ్రౌండ్స్లో లైటింగ్ వేయడానికి అట్లా ఇట్లాంటి 2 లైట్స్ ఉంటే మీకు మోర్ దెన్ ఇనఫ్. ఒక యూట్యూబ్ స్టూడియో మొత్తం సెటప్ చేయొచ్చు. అవుట్పుట్ అరౌండ్ 65 వాట్స్ ఉన్నాయి. మీరు సైడ్ బై సైడ్ ఇట్లా స్టాక్ చేసి 10 లైట్లు అట్ ఏ టైం కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా RX, TX మోడ్ కూడా ఉందంటే ఒకదానితో మిగతా యూనిట్స్, గ్రూప్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. యాప్ మాత్రం ఇంకొంచెం డెవలప్ చేయాలి. యాప్లో అంటే అంత పర్ఫెక్షన్ లేదు కాబట్టి నేను యాప్ చూపించట్లేదు. ఎందుకంటే ఇది రీసెంట్గా కొత్తగా వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు కదా. ఇంకా యాప్ నేను అంటే ఇన్స్టాల్ చేశాను కానీ కనెక్టివిటీ ఇష్యూస్ అవి ఉన్నాయి యాప్లో. ఇప్పుడు డైరెక్ట్ నేను మాన్యువల్గానే చూపించేస్తాను, అంటే యాప్ లేకుండా ఫోన్ నుంచి. తర్వాత వాళ్ళు డెఫినెట్లీ దాన్ని యాప్ని ఇంప్రూవ్ చేసినాక ఇది ఇప్పుడు లాంచింగ్ అది ఉంటుంది. నేను లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో లోకల్ డిస్ట్రిబ్యూటర్, డీలర్ ఎవరో దాని లింక్స్ కూడా ఉంటే అప్డేట్ చేసేస్తాను. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఎక్దమ్ కొత్త మోడల్ ఇది. కానీ ఖతర్నాక్ ఉంది లైట్ది బిల్ట్ క్వాలిటీ. అది లైట్ వెయిట్, కాంపాక్ట్, ఒక DSLR మిర్రర్లెస్ కెమెరాది ఒక మంచి 2.8 లెన్స్ ఉంటుంది కదా, ఆ సైజులో వచ్చేసింది ఇది. అంటే మీరు ఇట్లాంటి బ్యాగ్లో ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. పవర్ పైన Type-C PD అడాప్టర్ ఉంది కదా, దానిపైన రన్ అవుతుంది. మీరు కావాలంటే V-mount బ్యాటరీ ప్యాక్స్ పైన కూడా రన్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇంకా కింద ట్రైపాడ్ అయితే మీరు సపరేట్ కొనుక్కోవాలి, లైట్ స్టాండ్. దీంతో రాదు. ఇప్పుడు నేను జస్ట్ మీకు దీంట్లో ఉన్న మోడ్స్ అన్నీ చూపించేస్తాను. ఇది ఇప్పుడు 25% ఇంటెన్సిటీ ఉంది. స్కిన్ టోన్స్ అవి CRI లెవెల్స్ వచ్చేసి 97+ ఉన్నాయి కాబట్టి మీకు స్కిన్ టోన్స్ అవి పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది రిఫ్లెక్టర్ కొంచెం స్పాట్ లాగా పడుతుంది కదా, అట్లా కావద్దంటే మాత్రం మీరు సపరేట్గా సాఫ్ట్ బాక్స్ లాంటిది ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మెటల్ అది బిల్ట్ క్వాలిటీ బాగుంది. హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. ఇంకా దీంట్లో వచ్చేసి మీకు ఫ్యాన్ ఉంది కదా, దాని సౌండ్ కూడా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఇది CCT మోడ్లో ఉంది. 5600 టెంపరేచర్ ఉంది దీన్ని కెల్విన్స్. ఇంకా నేను టెంపరేచర్ చేంజ్ చేసి చూపించేస్తాను. మీరు 1 పుష్లో 6500కి వెళ్ళొచ్చు, 2700 వామ్ లైటింగ్, 3200, మళ్ళీ 4000, మళ్ళీ 5600. లేదా మీరు ఇది ఇట్లా వేరీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు కిందికి ప్రెస్ చేసి పడితే వామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా పైకి పుష్ చేసి పడితే ఈ వీల్ని కూల్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది. ఆప్షన్స్ అన్నీ మస్తు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు 5500 పెట్టాను. ఇదేమో మీకు CCT మోడ్. ఇది కాకుండా ఈ మోడ్ ఒకటి ఉంది, అంటే హ్యూ కూడా మార్చుకోవచ్చు మీరు. ఇది కూడా మీరు కాన్స్టెంట్గా ఇట్లా నొక్కి పడితే మీకు హ్యూ కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంతా RGB సైకిల్స్ 360 డిగ్రీస్ మీకు రొటేట్ అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపొచ్చు, లేకపోతే ఇట్లా స్టెప్స్లో కూడా వెళ్ళొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇది హ్యూ ఇంకా CCT అయిపోయింది. ఇంకా వచ్చేసి మీకు ఎఫెక్ట్స్ అంటే ఇందులో అన్ని డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి CCT లాగా కలర్ టెంపరేచర్ మీకు సైక్లింగ్ అవ్వడం, దాని స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇది ఫాల్టీ బల్బ్, అంటే ఇక్కడ ఐకాన్స్ ఇచ్చాడు. ఇంకా దాన్ని బట్టే మనం అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివితే ఏ ఐకాన్కి ఏ ఎఫెక్ట్ అనేది అందులో రాసుంది. ఇది ఫాల్టీ లైట్ బల్బ్. ఇది వచ్చేసి మీకు అంబులెన్స్ది. ఇది వచ్చేసి టీవీ ముందు కూర్చుంటే వచ్చే లైటింగ్ టైప్. ఇది ఫైర్ వర్క్స్. ఇది వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే లైట్నింగ్ ఫ్లాషెస్ ఇవి. ఇది కూడా ఫాల్టీ లైట్. ఇది వచ్చేసి ఫాల్టీ ట్యూబ్ లైట్. ఇది వచ్చేసి థండర్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో 2, 3. ఇది SOS. ఇది ఫైర్. ఇది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. ఇట్లా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మీకు మెనూ కూడా డిస్ప్లేది కంప్లీట్ ఒకసారి చూపించేస్తాను. బాగుంది. ఇది CCT మోడ్. ఇంకా CCT మోడ్లో మీరు బ్రైట్నెస్ అని అంటే
ఇందులో బ్రైట్నెస్ 25% ఉంది కదా, మీరు దీంట్లో 50కి వెళ్ళొచ్చు, 75, 100%. 100% అంటే ఇట్లాంటి 2 లైట్స్ ఉంటే యూట్యూబ్ స్టూడియోకి మోర్ దాన్ ఇనఫ్, చాలా ఎక్కువ అయిపోతుంది. నేను ఇప్పుడు నా ఫేస్కి డైరెక్ట్ 0, ఇది 25 పెడితే నా ఫేస్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ వస్తుంది. స్కిన్ టోన్స్ అవి కూడా కరెక్ట్ ఉన్నాయి, ఎందుకంటే 97+ ఉన్నాయి కదా CRI లెవెల్స్. మీకు స్కిన్ టోన్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాగుంది లైట్ క్వాలిటీ, ఇంకా దీని పర్ఫార్మెన్స్, బిల్ట్ క్వాలిటీ, ఇంకా అన్ని మోడ్స్, ఇంకా ప్రైస్ అంటే కాస్టింగ్ అవన్నీ నేను వచ్చిన తర్వాత లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేసేస్తాను. నాకైతే చాలా నచ్చింది. నాకు ఇట్లాంటి కాంపాక్ట్ పోర్టబుల్ లైట్ విత్ అన్ని ఫీచర్స్ ఉండేది కావాలని ఉండేది ఎప్పుడు. ఒక 2 లైట్స్ ఉంటే, ఒకటి కీ లైట్ లాగా, ఒకటి ఫిలిన్ లైట్ లాగా యూస్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే పంపించారు, ఇంకోటి ఉంటే పంపించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఇంకా నా స్టూడియోలో రెగ్యులర్గా ఇదే వాడచ్చు. సాఫ్ట్ బాక్స్లు అవన్నీ తీసేసి, నేను ఇదివరకు పెద్ద సాఫ్ట్ బాక్స్ వాడేవాడిని. ఇంకా వాటితో పని ఉండదు. దీనికి ఒక చిన్న మినీ సాఫ్ట్ బాక్స్ పెట్టుకొని ఒకటి కీ, ఒకటి ఫిలిన్ లైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎట్లా అనిపించింది ఇది కాల్బార్ది CL60R RGB LED లైట్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇట్లాంటి ఎక్విప్మెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాస్తే, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి నా ఎక్విప్మెంట్ నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కదా, అందులో యాక్సెసరీస్ చాలా తెప్పిస్తూ ఉంటాను. అవి అంటే నార్మల్ సబ్స్క్రైబర్కి, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేయను అవి. ఒకవేళ మీకు ఇట్లాంటి ఐటమ్స్, గ్యాడ్జెట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను అవి కూడా నా దగ్గర, అంటే నిజంగా ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మజా వస్తుంది ఆ వీడియోస్ చూస్తే. చేయాలని కూడా నాకు ఉంటుంది. ఇంకా వేరే ఇంకో ఛానల్ సపరేట్ పెట్టలేను కదా వాటి కోసం. మధ్యలో ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మీరు అడిగితే అవి కూడా పెట్టి మీకు వీడియోస్ చేసి చూపించేస్తాను. ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.